వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఇంట్లో దొరికే అల్లంతో మన కాన్స్టిపేషన్ ప్రాబ్లం తగ్గుతుందంటండి. ఇది నేను చెప్తున్న మాట కాదు. మేడం చెప్పినట్టు ప్రిపేర్ చేసుకొని తీసుకోగలిగితే క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుందని చెప్పేసి అంటున్నారు హోమియోపతి డాక్టర్ శృతి గారు. సో ఎలా మేక్ చేసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎలా తీసుకుంటే మనం ఈ ప్రాబ్లమ్స్ బయటపడతామో తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. మేడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అంటే చిన్నలు అయితే పెద్దలు అయితే ప్రతి ఒక్కరికి వస్తూ ఉంది. అలాంటి వాళ్ళందరికీ మన ఇంట్లో దొరికే అల్లంతోనే సొల్యూషన్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. అవునండి. ఎలానో అది మన ప్రేక్షకుల కోసం తెలియజేయగలరు. ఓకే. సో జనరల్గా ప్రతి ఒక్కరికి వయసు రీత్యా సంబంధం లేదు. ఓకే మ్యామ్. వాళ్ళు ఒక నెల పాప అవ్వచ్చు, లేదంటే వయసు పడిన ఒక 80 ఏళ్ళ ముసలి వాళ్ళు కూడా అవ్వచ్చు. సో ప్రతి ఒక్కరికి ఏంటంటే కడుపులో ఇబ్బందిగా ఉంది, కడుపు ఉబ్బరంగా ఉంది, మోషన్ వెళ్ళడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాము, చాలా ముక్కుతూ వెళ్తున్నాము, అయినా కూడా అవ్వట్లేదు, చాలా ఇబ్బంది పెడుతుంది, ఒక లైఫ్ని డిస్టర్బ్ చేస్తుంది, మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తుంది. మనకు ఒకటి ఉంటుంది, పొట్ట సాఫ్గా ఉంటే మనకి లైఫ్ అనేది చాలా యాక్టివ్గా బ్రైట్గా ఉంటుంది అనేసి. ఓకే మ్యామ్. బట్ ఈ పొట్ట అనేది టైట్గా మోషన్ వెళ్ళకపోయే వరకు ఏమవుతుంది, 1 డే 2 డే అట్లా వెళ్ళకపోవడం వల్ల మలం అనేది చాలా పేరుకపోయి దానివల్ల పొట్ట ఉబ్బరంగా ఉండడము, గ్యాస్ పాస్ చేయడము చాలా. ఎందుకంటే నార్మల్గా ఇంట్లో ఉండే వాళ్ళకంటే పెద్దగా ఇబ్బంది అనిపించదు. అదే ఆఫీస్కి వెళ్ళి ఒక 10 మందిలో వెళ్ళే వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు క్రియేట్ అవుతూ ఉంటే ఒక డిస్ట్రాక్షన్, మెంటల్ స్ట్రెస్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సో అలాంటి వాటిని చాలా రీజన్స్ ఉంటాయి చెప్పాలంటే. ఒక చిన్న కాన్స్టిపేషన్ అనుకోవచ్చు మనం, బట్ ఆ కాన్స్టిపేషన్ రావడానికి కొన్ని వందల రీజన్స్ ఉంటాయి. అది వాళ్ళ డిసీజెస్ పరంగా అవ్వచ్చు, డయాబెటీస్ అవ్వచ్చు, హైపర్ టెన్షన్ అవ్వచ్చు, వాళ్ళ క్రానిక్ గ్యాస్ట్రిక్ హిస్టరీస్ ఉండవచ్చు, కొన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడుతూ ఉండొచ్చు. ఇలా వాడడం వల్ల మోషన్ ఫ్రీగా ఉండకపోవడము, కాన్స్టిపేషన్ రావచ్చు. బట్ చిన్నపిల్లలకి ఏముంటుంది, అప్పుడే పుట్టిన పిల్లలు వాళ్ళు సాలిడ్స్ తీసేసుకోరు, లిక్విడ్స్ తీసుకుంటారు, మోషన్ ఫ్రీగా అవ్వదు, వాళ్ళు బాగా ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు తల్లి వాళ్ళకి ఏం అర్థం కాదు, ఏడుస్తున్నారని వుడ్వర్డ్స్ పడుతూనే ఉంటారు, అయినా తగ్గదు. సో వాళ్ళకి ఏంటంటే చిన్నపిల్లలకి మనం ఇవేమీ ఇవ్వలేం కదా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే వాటర్ ఆర్ మిల్క్ అనేది తల్లి పాలు ఇచ్చినా లేదు డబ్బా పాలు పట్టినా బాగా పల్చగా చేసేసి వాళ్ళకి ఇస్తూ పొట్టని మర్దన చేయాలి, రబ్ చేస్తూ ఉండాలి. బ్యాక్ సైడ్ వాళ్ళని పడుకోబెట్టి బ్యాక్లో వాళ్ళకి ఇలా ట్యాప్ చేస్తూ ఉండాలి. మరీ ఎక్కువగా చేయొద్దు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అట్లా చేయాలి. పొట్టని బొడ్డు ఉంటుంది కదా, నావెల్ అంటారు, దాని చుట్టూ కూడా రబ్ చేస్తూ ఉండాలి. స్మూత్గా రౌండ్ సర్కిల్ ఆకారంలో రబ్ చేస్తూ ఉంటే వాళ్ళకి కొంచెం గ్యాస్ ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా అదంతా క్లియర్ అవ్వచ్చు. అదే వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే క్రానిక్ కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, ఎంత లాక్సేటివ్స్ వాడినా కూడా సెట్ అవ్వదు. సో అలాంటి వాటికి ఇంట్లో ఉండే చిన్న అల్లం ముక్క డైలీ మనం ఇంట్లో వాడుతూ ఉంటాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రతి కూరలో వేస్తూ ఉంటాం. అలాంటిది మనం ఇప్పుడు యూజ్ చేసే ఈ చిన్న అల్లం, అలాగే ఇంకొక ఇంగ్రీడియంట్ పుదీనా. సో వీటి ద్వారా ఏమవుతుందంటే ఎంతటి కాన్స్టిపేషన్ అయినా కూడా మనం ఒక 7 days ఆఫ్ స్పాన్లో సెట్ చేసుకోవచ్చు. అంటే ఇలా వేసుకున్న వెంటనే అలా వచ్చేస్తుందా అంటే వాళ్ళు ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కాన్స్టిపేషన్లో ఉంటే వాళ్ళకి ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్లలో రిలీజ్ అవ్వడానికి, అంటే రిలీఫ్ పొందడానికి అవకాశం ఉంటుంది. క్రానిక్ కాన్స్టిపేషన్ దీర్ఘకాలికంగా వేరే ఇతరత్ర సమస్యలతో పాటుగా దీంతో కాన్స్టిపేషన్తో కూడా తీవ్ర స్థాయిలో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక 7 days ఆఫ్ స్పాన్లో ఏంటంటే మనం చెప్పే ఈ టీ అనేది తీసుకున్నట్టయితే కన్ఫామ్గా మనకి మలం అనేది వెళ్ళడం అనేది జరుగుతుంది. కాన్స్టిపేషన్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతూ ఉంటాయి. సో ఆ ప్రాసెస్ని మనం స్టార్ట్ చేద్దాం. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుందాము. ఆల్మోస్ట్ అరౌండ్ ఒక 250 ml ఆఫ్ వాటర్. అంటే మనం జనరల్గా చెప్పుకోవాలంటే చాయ్ మనం ఎలా తాగుతామో అలా ఒక టీ గ్లాస్ ఆఫ్ వాటర్ అనుకోవచ్చు, లేదా ఒక 2 టీ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసేసుకుంటే సరిపోతుంది. సో అది తీసుకొని కాస్త హీట్ అవ్వాలి. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది మేడం? ఫస్ట్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ అండ్ ఇరెగ్యులర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్. 1 o'clockకి కనుక మనం లంచ్ చేయాల్సింది ఉంటే మన హరీబరీ లైఫ్ స్టైల్కి 3 or 4 o'clockకి చేస్తూ ఉంటాం. సో అప్పుడు టైంకి రిలీజ్ అయ్యే ఏవైతే గ్యాస్ట్రిక్ జ్యూసెస్, గ్యాస్ట్రిక్ ఎంజైమ్స్ ఉంటాయో
అవి ఆ టైంకి రిలీజ్ అయినప్పుడు మనం ఫుడ్ని అందించాలి. అవి అందించినప్పుడు ఏమవుతుందంటే యాసిడ్ సెక్రీషన్ పెరిగిపోతుంది. ఎంజైమ్ యాక్టివిటీని కంట్రోల్ చేస్తుంది. అలా మనకి డైజెషన్ అనేది అవ్వదు. ఎప్పుడో 4 గంటలకు తింటే మనకి అంత త్వరగా అనేది ఎంజైమ్స్, యాసిడ్ అనేది సెక్రీట్ అవ్వదు. ఓకే మ్యామ్. సో దానివల్ల డైజెషన్ ప్రాసెస్ స్లో డౌన్ అవుతుంది. ఓకే. సో దానితో పాటుగా మనకి ఏంటంటే మోషన్ రాకపోవడము అట్లా జరుగుతూ ఉంటుంది. మేడం ఇది ఇన్ కేసు మెయిన్. క్రానిక్ కాన్స్టిపేషన్ మనకుంది, మనం దాన్ని గుర్తించలేకపోయినాము. ఒకవేళ గుర్తించినా కూడా మనం అంటే మెడిసిన్ వేసుకోకపోవడం లేకపోతే రెమెడీస్ పాటించకపోవడం చేసాము. నెక్స్ట్ ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఏం జరుగుతుంది అని అంటే అది ఎక్కువగా మలం అనేది ఎక్కువగా పేరుకుపోయి ఆ Okay. మలం నుంచి ఏమవుతుంది అంటే మనకి మలద్వారం ఉంటుంది కదా, హెవీ లోడ్ అయిపోయి ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది. ఓకే. అంటే పెద్ద పేగు చిన్న పేగులో ఈ మలం అంతా నిలిచిపోయి ఇన్ఫెక్షన్ ఈలియైటిస్ అని, కోలైటిస్ అనేసి, లేకపోతే మనకి లైక్ క్రాన్స్ డిసీజెస్ అనేసి, ఆల్టర్నేట్ కాన్స్టిపేషన్, డయేరియా రెండిటి విధంగా ఉంటుంది. సో అట్లాంటి డిసీజెస్ పెద్ద పేగు చిన్న పేగు జీర్ణాశయానికి సంబంధించిన చాలా పెద్ద ఇబ్బందులు అనేది ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే మ్యామ్. సో వాటి నుంచి నియంత్రణ కోసమే మనం ఈ రెమెడీ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే మ్యామ్. సో వేడెక్కాయి కదా, ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం తీసేసుకుంటున్నాం. ఓకే మ్యామ్. సో అల్లమే ఎందుకండి అని అంటే జనరల్గా కొంతమందికి వాతం ఉంటుంది. ఓకే మ్యామ్. వాతం వల్ల కూడా కాన్స్టిపేషన్ అనేది రావచ్చు. ఓకే. ఓకేనా. సో దాన్ని నియంత్రిస్తుంది. అలాగే జీర్ణాశయంలో ఏదైతే ఎంజైమ్స్ ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేస్తుంది. మనకి జీర్ణాశయానికి సంబంధించిన కొన్ని రకాల బ్యాక్టీరియా ఉంటుంది. ఓకే మ్యామ్. ఆ బ్యాక్టీరియా అనేది మనం తీసుకున్న ఫుడ్ని మంచిగా డైజెషన్ చేసుకొని ఇతరత్ర శరీర భాగాలకి వాటి యొక్క మినరల్స్ని, వైటమిన్స్ని అందించడానికి సహాయం చేస్తుంది ఆ బ్యాక్టీరియాస్. ఓకే. సో అలా చేయడానికి ఏంటంటే మనం అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎఫెక్ట్స్ అనేవి, మనకి యాంటీ ఇన్ఫ్లమేటరీ, మనకి పేగులలో వాపు, మనకి గ్యాస్ట్రైటిస్ అంటారు, జీర్ణాశయంలో ఉండే పొరల వాపు, వీటన్నింటినీ నియంత్రణలో ఉంచడానికి అల్లం అనేది బాగా ఉపయోగపడుతుంది. ఓకే మ్యామ్. ఒక టేబుల్ స్పూన్ పుదీనా. ఓకే మ్యామ్. ఓకేనా. సో గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్. ఓకే మ్యామ్. సో అలాగే గ్రీన్గా ఉండే లీఫీ వెజిటేబుల్స్ తింటే కూడా మనకి డైజెషన్ అనేది ఫ్రీగా అవుతుంది. అందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కావచ్చు, అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అవ్వచ్చు, మనకి జీర్ణ ప్రక్రియని మెరుగుపరచడానికి అవకాశం అనేది ఉంటుంది. పుదీనాని ఎందుకు వేసుకోవాలి? లైక్ మేతి కూడా ఉంటుంది కదా, మెంతాకు ఉంటుంది. మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. సో మనకి ఏంటంటే జనరల్గా మెంతి ఆకు అంటే చేదుగా ఉంటుంది, ఇష్టపడరు. అల్లం వగరుగా ఉంటుంది, తినబుద్ధి కాదు, మార్నింగ్ అని అనిపిస్తూ ఉంటుంది. సో ఆ ఫ్లేవర్ని డామినేట్ చేయడానికి ఈ యొక్క మింట్ లీవ్స్ అనేది రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఓకే మ్యామ్. మౌత్ ఓడర్ని తగ్గిస్తుంది. మనకి చాలా రకాల యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి చాలా బెస్ట్ టీగా చెప్పుకోవచ్చు. ఎంతసేపు మనం ఇలా బాయిల్ చేసుకోవాలి మేడం? జస్ట్ ఏంటంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయితే సరిపోతుంది. ఓకే. చూసారు, జస్ట్ కొంచెం అది మగ్గినట్టుంటే సరిపోతుంది. ఓకే మ్యామ్. దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ వచ్చేసి మన వాటర్లోకి వచ్చేస్తాయి. జస్ట్ ఒక 5 minutes ఆఫ్ బాయిలింగ్ అనేది సరిపోతుంది. హై ఫ్లేమ్లో ఒక 5 minutes సరిపోతుంది. ఓకే అండి. ఓకే. సో అయిపోయింది కదా, మనం షిఫ్ట్ చేసేసుకుందాం. ఓకే. చాలా గోల్డెన్ కలర్లో కూడా వచ్చింది మేడం, అసలు కలర్ కూడా లైట్ గ్రీన్ కలర్ లైక్ అట్లా వచ్చేసింది కదా. అంటే మన ఈ రెమెడీ ఉంది కదా కాన్స్టిపేషన్ ప్రాబ్లం, ఎప్పుడెప్పుడు తీసుకోవాలంటారు దీన్ని? సో జనరల్గా అయితే ఇంత వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు. ఓకే మ్యామ్. కొద్దిగా గోరువెచ్చగా ఉన్న టైంలో మనం టీ ఎలా అయితే ఎంతైతే వేడితో తీసుకుంటామో అంతే వేడితో తీసుకోవాలి. ఓకే. సో ఇది ఏంటంటే డైలీ 3 times తీసుకోవడం వల్ల ఏదైతే క్రానిక్ కాన్స్టిపేషన్ అవ్వచ్చు, కాన్స్టిపేషన్కి లోనయ్యే వాళ్ళు ఉంటారు, ఓకే, అంటే ఇది అరగట్లేదు అని చెప్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు కూడా ఈ టీని ట్రై చేయొచ్చు. ఓకేనా. సో డైలీ మార్నింగ్ పడిగడుపున, మధ్యాహ్నం తినే ముందు, అండ్ నైట్ డిన్నర్ తర్వాత ఓకే. ఇలా తీసుకోవడం వల్ల రోజుకి 3 పూటలు తీసుకోవడం వల్ల వాళ్ళకుండే తీవ్రమైన ఏదైతే ఇబ్బంది ఉంటుందో కాన్స్టిపేషన్, ఆ సమస్య నుంచి బయటికి రావడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది.
అండ్ ఎంతో చక్కటి లైక్ ఇప్పుడున్న డే టు డే స్ట్రెస్ఫుల్ ఫ్యాక్టర్స్ వల్ల లైక్ లైఫ్ స్టైల్ని కాన్సన్ట్రేట్గా లీడ్ చేయలేని వాళ్ళు వాళ్ళకున్న ఇంటిలో ఉండే వస్తువులతోటి ఎంతో చక్కటి రెమెడీ అనేది కాన్స్టిపేషన్కి ప్రిపేర్ అయిపోయింది కామేష్. ఎస్ నిజంగా మేడం అసలుకు ఈ రెమెడీని మీరు కూడా ఫాలో అవ్వండి. షూర్గా మీరు క్రానిక్ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఇంత మంచి రెమెడీ చెప్పినందుకు మేడంకి మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో మేడం ఇంత మంచి రెమెడీ చెప్పారు మా ప్రేక్షకుల కోసం అండ్ సుమన్ టీవీ తరపు నుంచి థ్యాంక్ యూ. ఓకే అండి.